Play a slow song. I'ma turn it up and then I'm gonna take it down. I'ma turn it up and then I'm gonna take it down. హలో ఎవరోన్, దిస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనతో KTM Juke 200 BS6 అయితే ఉంది. సో నన్ను చాలామంది అడిగారు, లైక్ బ్రో నేను సిటీలో KTM వేసుకుని తిరిగితే ఓవర్ హీట్ అయిపోతుందా, నేను తిరగడానికి ఈజీగా ఉంటుందా ట్రాఫిక్లో అని. సో మనం ఆల్రెడీ ఈవినింగ్ టైంలో వచ్చాం, ఖచ్చితంగా కావాలనే ట్రాఫిక్ టైంలో. సో దీన్ని వేసుకొని మనకి కొంచెంసేపు ట్రాఫిక్లో అయితే తిరుగుదాము. నా ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, మనం సిటీలో నడపగలమా ట్రాఫిక్లో, బంపర్ టు బంపర్. చూడండి ఇలా ట్రాఫిక్ ఎలా ఉందో. సో ఆబ్వియస్లీ మా ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. సో నేనైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నానా లేదా, నడపగలమా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లుంటే మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఏంటంటే లైక్ స్క్రిప్టెడ్ కాకుండా, సో నా ఇన్నర్ ఫీలింగ్స్, నా ఓన్గా నేను ఎలా ఫీల్ అవుతున్నానో అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా థాట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. సో కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నాం ఇప్పటివరకు. సో ఓకే, సెట్. సో ఈ బండి వచ్చి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఆల్రెడీ నేను రివ్యూ అయితే ఒకటి రిలీజ్ చేశాను. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,16,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే విజయవాడలో ఉంది, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో. సో ట్రాఫిక్ అనగానే ట్రాఫిక్ వచ్చేసింది. అంకుల్ ఎందుకు అంత దగ్గరికి వచ్చి ఆగుతారు, మేము అటు వెళ్తాం కదా. సో అరే ఆంటీ వాటర్లో ఉన్నట్టు దిగేశారు. డిస్కవరీ స్పాట్, ఓ నైస్. సో నేను దగ్గరికి బండి నేను ఒక హాఫ్ డే 4 hours 5 hours నుంచి నడుపుతున్నాను అనమాట. సో నేను నియర్లీ ఒక 40 to 50 kilometers అయితే నడిపాను ఈ బండి ఇప్పటి వరకు. సో నాకెక్కడ నేను పడ్డాడు, నాకు ఎక్కడ లైక్ అన్కంఫర్టబుల్గా నాకైతే ఫీల్ అవ్వలేదు. ఖచ్చితంగా వీళ్ళు మనకి స్పిట్ చేస్తారు ఇక్కడ సైడ్లో ఉంటే. నాకైతే ఇది ప్రాబ్లం ఉంది దీనికి అని ఏం లేదు. లైక్ ఒకటే నాకు చిన్నది అంటే లైక్ మైనర్ అనమాట. ఎగ్జాస్ట్ నోట్ కొంచెం పెద్దగా వచ్చి ఉంటే మంచిగా ఉండేది అంతే. ఇంకంత బండిలో నాకు ఇది బాగాలేదు అనేది ఏం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా పాత దాని మీద చాలా స్మూత్గా కూడా ఉంది వెహికల్. లోన్ డార్క్ చాలా బాగా నచ్చింది బండిలో అయితే. దీంట్లో నాకు KTM యాక్చువల్గా లోన్ డార్క్ బాగుంటుంది, కాకపోతే ఏంటంటే ఈ లో స్పీడ్స్ వెళ్ళేటప్పుడు హై గేర్స్లో కొంచెం నాకింగ్ సౌండ్ అయితే మనకి ఫీల్ అవుతుంది అనమాట, వైబ్రేషన్స్ అని. అలాంటిది దీంట్లో ఏం లేదు. అండ్ ఇంక చెప్పుకోవాలంటే ఇంక పికప్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. లైక్ ఈ పర్ఫార్మెన్స్ అయితే మనకు సరిపోతుంది, అందుకన్నా ఎక్కువ కూడా వేస్ట్. ఎందుకంటే లైక్ ఒక 200cc సెగ్మెంట్కి మనకి సిటీలో లైక్ ఇది యాక్చువల్ దీన్ని డిజైన్ చేయడమే స్ట్రీట్ ఫైటర్కి డిజైన్ చేశారు KTM Juke 200 అనేది. సో మనకి స్ట్రీట్ ఫైటర్ కాబట్టి మనం స్ట్రీట్స్లో తిరగడానికంటే లైక్ దీని డిజైనే అంతా. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సిటీలో తిరిగే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, లైక్ జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి సూపర్ అంటే సూపర్, నో డౌట్. ఇది 2 lakhs బడ్జెట్ పెట్టగలను అనుకుంటే 2,15,000 అలా బడ్జెట్ పెట్టగలను ఉన్న వాళ్ళకి సూపర్. సో చూసారా, నేను ఇందాక నుంచి బండి ఇంజన్ అక్కడ ఆపడం కూడా ఆపట్లా. సో ఓవర్ హీటింగ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నాకు, నేను ఎట్లాగో క్రాక్స్ వేసుకుని ఉన్నాను.
ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని తెలియాలి అనుకుంటే అట్లా ఇంజిన్ ఆపకుండా మనం సిటీలో తిరుగుతుంటే ఓవర్ హీట్ అవుతుందా? ఆబ్వియస్లీ ఇది ఓవర్ హీట్ అవ్వదు, ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఓవర్ హీట్ అవ్వదు. బట్ మనం రేడియేటర్ ఆన్ అయినప్పుడు కానీ అట్లాంటి అప్పుడు కానీ మన కాళ్ళకి మన హీట్ తెలుస్తుందో చెప్పలేసుకుని తిరగగలమా లేదా? రికమెండెడ్ కాదు చెప్పలేసుకొని, బట్ మనము 365 days దాంట్లో ఉన్న మనం తిరిగి 12 to 13 hours బయట ఉన్నప్పుడు ప్రతిసారి షూ వేసుకోలేము కదా. మన వాళ్ళు సూపర్ బైక్ మీద చెప్పులు వేసి తిరిగేస్తారు, డ్యూక్ మీద ఎందుకు తిరగరు. అందుకని నేను కూడా చెప్పులు వేసుకొని మ్యాక్స్ ఎక్కువ తిరుగుతాను. నేను డామినర్ వేసుకుని కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాను. సో నాకైతే కొంచెం హీట్ ఇష్యూస్ అయితే ఉంటాయి అన్నమాట డామినర్లో, ఎందుకంటే 400cc కాబట్టి. సో దీంట్లో ఉందా లేదా అనేది చెప్పడమే ఈ వీడియో మెయిన్ రీజన్ అనమాట. ఎస్, రేడియేటర్ ఆన్ అయింది, మీరు నాయిస్ వినొచ్చు. నాకు లైట్గా అయితే హీట్ అయితే నేను ఫీల్ అవుతున్నాను. వేరియబుల్ అంత మరీ అంత టార్చర్గా ఏం లేదు, బట్ నాయిస్ అయితే చాలా హెవీగా వస్తుంది. మీకు వినిపిస్తుందా? అసలే ఎండాకాలం, అందులో కింద నుంచి వేడి రేడియేటర్ అది తండ్రా బాబు. ఆఫ్ ఆన్ కూడా ఆఫ్ అవ్వట్లేదు ఇది. సో ఆఫ్ అయిపోయింది రేడియేటర్. నాకు తెలిసి ఒక 10 seconds 15 seconds రేడియేటర్ అయితే ఆన్ అవుతుంది. ఇట్స్ కామన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇంజిన్ ఎందుకు హీట్ చేద్దాం అనుకున్నాను చెప్పాను కదా. సో లో స్పీడ్స్లో హై గేర్స్లో అయితే ఖచ్చితంగా మన బండి అయితే హీట్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దీనికి కొంచెం ఈ ఇంజన్స్కి కొంచెం మినిమం 70 to 80 km/h ఉంటే కానీ ఇంజన్ కొంచెం గాలి తగిలి, ఎంత లిక్విడ్ కూడా ఉన్నా నేచురల్ గాలి అయితే తగలాలి కదా. అందుకే నేను స్లోగా వెళ్తున్నాను, ఇంకా హీట్ చేద్దామని. ఈ టెంపరేచర్ ఫుల్ అయితే అవ్వలేదు, ఆల్మోస్ట్ అయింది నియర్ టు. బట్ ఇది ఈ లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది చూసారా, నేను నోటీస్ చేస్తున్నారా? ఆ లాస్ట్ పాయింట్ రాగానే రేడియేటర్ ఆన్ అవుతుంది. నేను 2-3 times గమనించాను. నాకు అర్థమైపోయింది ఏంటంటే సార్ ఈ టైంలో ఏమైందంటే, నాకు సిటీలో అయితే ఈజీగా చేయొచ్చు, ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉన్న సిటీలో అయితే మనము ఇంకా తిరగొచ్చు అనమాట. నేను మధ్యాహ్నం కూడా ఫుల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు తిరిగాను ఎండలో, అయినా కానీ నాకు అంత ఫీల్ ఏమి లేదు. రేడియేటర్ ఆన్ అయినప్పుడే జస్ట్ లైట్గా మన హీట్ అయితే ఫీల్ అవుతున్నాము, అందుకన్నా ఎక్కువ ఏం లేదు. మీరు వేరే ఎవరో చెప్పారని లైక్ బండి తోలగుండా బండి బాగాలేదు అనే థాట్ దగ్గర రాకండి. నేను అందరూ వీడియోస్లో కూడా KTM డ్యూక్ 200 బాగాలేదు అంటే నిజంగా బాగాలేదేమో, పాతదే బాగుందేమో అనుకున్నాను. బాగోపోవడానికి ఏం లేదు, ఎగ్జాస్ట్ సౌండ్ ఒక్కటి అది లేదు అంతే నేను ఫీల్ అయింది. ఇంకా అంత సేమ్ టు సేమ్. లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే చాలా తగ్గినాయి అనమాట. లిటిల్ బిట్ కాదు, చాలా వరకు వైబ్రేషన్స్ తగ్గినాయి, అదైతే 100%. సిటీలో కూడా ఈజీగా టర్న్ చేసుకుంటా బెండ్ చేసుకుంటా, లైట్ వెయిట్ ఉంది బండి, చక్కగా ఈజీగా దూరకుండా వెళ్ళిపోవటానికి మంచిగా ఉంది బండి. బ్రేక్స్ అయితే ఆసమ్ ఉన్నాయి సీరియస్లీ. ఎప్పుడు NS వాడు ఈ WP సస్పెన్షన్ ఫ్రంట్ ఫోక్స్ ఇస్తాడో, ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడో, ఆల్ LED ఎప్పుడు వస్తుందో. దీనికి కూడా ఆల్ LED హెడ్లైట్ వచ్చింటే బాగుండేది అనమాట. ఇన్ని అప్డేట్ చేశాడు. ప్రైస్ ఆల్మోస్ట్ 1.7 to 2,15,000 వరకు తీసుకెళ్ళిపోయాడు, 2,16,000 వరకు. సో అది కూడా ఇచ్చుంటే ఇంకా మంచిగా ఉండేది. సో ఇంకా బాగుండేది అని అనిపించింది నాకు. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో 2022లో ఏమన్నా అప్డేట్ చేస్తాడని చూద్దాం. ఎవరైనా చెప్తున్నాను కదా, లైక్ ఇలాంటి హీట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, సిటీలో తిరగగలమా, నేను కొంచెం హైట్ తక్కువ, వెయిట్ ఏమన్నా ఫీల్ అవ్వగలనా అనే థాట్స్ ఉన్న వాళ్ళందరూ లైట్ తీసుకోండి. అట్లాంటివి ఏముండవు, చక్కగా తిరిగేయచ్చు. చెప్పాలంటే నాకు కూడా సరిగ్గా కాళ్ళు అందట్లేదు, బట్ మనం మేనేజ్ చేయొచ్చు. లైట్ వెయిటే ఉంటుంది కదా, 159 kgs అంటే నన్ను అడిగితే పెద్ద వెయిట్ ఏం కాదు. మనం సిటీలో ఈజీగా నడపచ్చు. హీట్ ఇష్యూస్ అయితే ఏం లేవు చెప్పాలంటే. అది కంఫర్టబుల్గా ఈవెన్ ఫ్యామిలీని ఎక్కించుకోవాలన్నా ఈజీగా ఎక్కించుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కొంచెం ఇలాంటి బైక్ హైట్ ఉన్న లైట్లు బిట్ హైట్ ఉన్న బైక్స్ అలవాటు ఉంటే మనము ఈజీగా లైక్
ఏంటంటే ఎలా ఎలా చెప్పాలి, ఈజీగా మా మదర్ కానీ సిస్టర్ కానీ ఈజీగా ఎక్కేయచ్చు. మైలేజ్ కూడా నన్ను అడిగితే 200 cc అంటే మినిమం 30+ అయితే వస్తుంది బ్రో. డిపెండ్స్ ఆన్ మన రైడింగ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. 32, 33 అయితే పక్కా వస్తుంది సిటీలో. హైవేలో అయితే 35 అయితే 100% వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే బిలో 100 అలా నడిపితే మీరు దాన్ని రెడ్ లైన్స్లోకి వెళ్ళిపోయి మినిమం 120, 110 మెయింటైన్ చేస్తే ఏ బండి రాదు మైలేజ్. మీరు అప్పుడు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేసినా కానీ వేస్టే, మనం దాన్ని యూజ్లెస్ తనం అనుకోవాలి. ఒక 80 to 90, 100 మ్యాక్స్ అలా మెయింటైన్ చేసి మైలేజ్ ఒక ఎక్స్పెక్ట్ చేస్తే చేయొచ్చు హైవేలో. అది కూడా సిటీలో 70 to 80 మ్యాక్స్. అది కూడా నువ్వు ఫస్ట్ సెకండ్ గేర్లో బండిని రొచ్చ చేసి మైలేజ్ కావాలంటే కష్టం. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా KTM Duke 200 తీసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు టెక్స్ట్ చేయొచ్చు కూడా, నేను మీతో మాట్లాడతాను. లేదంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు నా నెంబర్కి. నా నెంబర్ మీకు ఇక్కడ డిస్ప్లే ఎక్కడ చేస్తాను, మీరు చూసి మీకు కాల్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏముండదు. ఈవినింగ్ 5 తర్వాత చేస్తే ఇంకా చాలా మంచిది అనమాట. నేను ఫ్రీగా ఉంటాను, మీతో కొంచెం మీ డౌట్స్ అన్ని చక్క మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా మరి, చలో బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా న్యూ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ. I don't wanna see you while you fall apart. Even though you told me to get back your heart, I still spin inside your orbit. Yeah, you say that I should probably start to walk away.